అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. చిట్ ఫండ్స్ లేదా చిట్టీలు లేదా చీటీలు. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏమిటి? చీటీ కడితే లాభమా నష్టమా? చీటీ ఏ నెలలో ఏ విధంగా పాడాలి? పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. నా యూట్యూబ్ ఛానల్లో 3 వీడియోలు పెట్టానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అసలు చిట్ ఫండ్స్ అంటే ఏమిటి? చీటీలు ఎన్ని రకాలు? చీటీ కడితే లాభమా నష్టమా? ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. అందులో 10 మంది 10,000 చొప్పున ₹1,00,000 చీటీ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. రెండో వీడియోలో 20 మంది 5,000 చొప్పున ₹1,00,000 చీటీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. మూడో వీడియోలో 5,000 చొప్పున 10 మంది 50,000 వీడియో చేశానండి. మీకు ఏ చీటీ గురించి కావాలో ఆ చీటీ వీడియో చూస్తే మీకు పూర్తిగా అందరికీ అర్థమవుతుందండి. చిట్ ఫండ్స్ గురించి మీకు ఏ డౌట్ వచ్చినా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. చిట్ ఫండ్స్ గురించి నాకు పూర్తిగా అనాలిసిస్ ఉందండి. చిట్ ఫండ్స్ గురించి మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను ప్రజెంట్ చెప్పబోయే చీటీ అనేది 12 మంది 25,000 చొప్పున 3,00,000 చీటీ అండి. ఓకేనా? ఇది వితౌట్ కమిషన్ చీటీ అండి. ప్రజెంట్ చెప్తాను చూడండి. 12 మంది 25,000 చొప్పున అంటే మంత్లీ 25,000 అండి. 12 మంది 25,000 చొప్పున 3,00,000 చీటీ అండి. ఓకేనా? మెంబర్స్ ఎంతమంది అండి? 12 మంది. ఓకేనా? చీటీ పాట అనేది ఎంత ఉంటుందో అది చీటీ పాట అండి. నెక్స్ట్ కట్టే అమౌంట్ అండి. ప్రతి నెల కూడా మనం ఆర్గనైజర్కి కట్టే అమౌంట్ అండి. తర్వాత వచ్చే అమౌంట్ అండి. అంటే చీటీ పాడుకున్నప్పుడు ఆ మెంబర్కి వచ్చే అమౌంట్ అండి ఇది. ఓకేనా? మీకు ఫస్ట్ 3 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుందండి. చీటీ పాట అమౌంట్ అనేది ఎంత అండి? 3,00,000. అందులో మీకు ఫస్ట్ చెప్పానండి 10% లేదా 5% అనేది దేవుడి పాట ఉంటుందండి. ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటుందండి. నేను 10% తీసుకున్నాను. 10% అంటే 3,30,000 అండి. ఈ చెప్పాను కదండి 10% అంటే ఎంత, అవన్నీ కూడా నేను ముందు వడ్డీలు ఎలా లెక్కించాలి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఆ వీడియో చూస్తే మీకు కూడా అర్థమైపోతుందండి. ఓకేనా? మెంబర్స్ ఎంతమంది అండి? 12 మంది. ఓకేనా? చీటీ పాట, కట్టే అమౌంట్, వచ్చే అమౌంట్. ఓకేనా? మెంబర్స్లో 12 మందిలో ఒక అతను ఎవరండి? ఆర్గనైజర్ ఉంటారు. ఓకేనా? ఫస్ట్ 3 వీడియోలు చూస్తే ఈ వీడియో మీకు సింపుల్గా అర్థమైపోతుందండి. ఫస్ట్ వ్యక్తి నేను ఆర్గనైజర్ తీసుకున్నాను. ఆర్గనైజర్కి చీటీ పాట ఉంటుందండి. చీటీ పాట అనేది ఆర్గనైజర్కి ఉండదు. ఓకేనా? అంటే ప్రతి వ్యక్తి కూడా ఎంత అమౌంట్ కట్టాలండి? 25,000. ఎంతమంది అండి? 12 మంది అంటే 3,00,000. 12 మందిలో కూడా ఆర్గనైజర్కి ఒక్కరికి మాత్రమే 3,00,000 అనేది ఫస్ట్లో వచ్చేస్తుంది. రిమైనింగ్ 11 వ్యక్తులకు కూడా ఎవరికి కూడా 3,00,000 అనేది రాదు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నెల అయిపోయింది కదండి. రెండవ నెల. ఇప్పుడు రెండవ నెల మనం దేవుడి పాట ఎంత అనుకున్నామండి? 3,00,000లో 10% అంటే ఎంత అండి? 30,000. సపోజ్ ఇప్పుడు ఈ 11 మందికి కూడా ఆర్గనైజర్ అనేది చీటీ పాట పెట్టడం జరుగుతుందండి. ఆర్గనైజర్ దేవుడి పాట అనేది 30,000 అంటారండి. ఓకేనా? దేవుడి పాట 30,000 అన్నప్పుడు ఈ 5వ వ్యక్తి 40,000 అంటారండి. 7వ వ్యక్తి 80,000 అంటారు. లాస్ట్ ఫైనల్గా 2వ వ్యక్తి నాది 90,000 అంటారండి. 2వ వ్యక్తి 90,000 అన్న తర్వాత రిమైనింగ్ 2 నుంచి 12 ఈ 11 వ్యక్తులు కూడా ఎవరు పాట పాడని వల్ల ఈ 90,000కి ఈ 2వ వ్యక్తికి ఆర్గనైజర్ లాక్ చేస్తారండి. ఓకేనా? ఎంత లాక్ అయిందండి? 90,000కి. అంటే స్టార్టింగ్ 30,000 కూడా ఇందులో కలిపానండి. 30,000 నుంచి స్టార్ట్ అయింది కదా, 30,000 కూడా ఇందులో కలిపే ఉంటుంది. 90,000. మన చీటీ అమౌంట్ ఎంత అనుకున్నామండి? 3,00,000. 3,00,000లో 90,000 పోతే ఎంత అండి? 2,10,000. ఈ 2,10,000కి ఈ 2,10,000 ఎవరికి వెళ్తుందండి? ఈ 2వ వ్యక్తికి 2,10,000 వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 90,000ని కూడా 12 మందికి ఆర్గనైజర్ డివైడ్ చేస్తాడండి. ఓకేనా? ఆర్గనైజర్ డివైడ్ చేస్తే 7,500 అనేది ప్రాఫిట్ ఉంటుందండి. అంటే 25,000లో 7,500 తీస్తే ఎంత అండి? 17,500. అంటే 12 మంది దగ్గర కూడా ఆర్గనైజర్ అనే వ్యక్తి 17,500 చొప్పున కలెక్షన్ చేసి 2,10,000ని 2వ వ్యక్తికి ఇస్తారండి. అంతేనండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి, ఆర్గనైజర్ ఈ 17,500 కట్టరా? ఆర్గనైజర్ అనే వ్యక్తి 12 నెలలు కూడా కడతారండి. ఎందుకంటే 3,00,000 అమౌంట్ తీసుకున్నారు కదండి. స్టార్టింగ్లో 3,00,000 తీసుకున్నారు కాబట్టి 12 నెలల్లో కూడా ఈ 11 వ్యక్తులతో కలిపి ఆర్గనైజర్ కూడా కట్టాలండి. ఓకేనా? 17,500 చొప్పున కలెక్షన్ చేసి
2,10,000 రెండవ వ్యక్తికి ఇచ్చేస్తారండి. మళ్ళీ సేమ్ మూడవ నెల స్టార్టింగ్ దేవుడి పాట ఎంత అండి, 30,000 అంటారు. 30,000, 50, 60, 70, 80,000తో లాక్ అయిపోయింది అనుకోండి. అంటే 80,000 దగ్గర ఆగిపోయింది, ఇంకెవరు పాడలేదు. మూడవ వ్యక్తి 84,000 పాడుకున్నారండి. అప్పుడు మళ్ళీ సేమ్ అండి, 84,000 అయితే 3 లక్షల్లో 84,000 తీస్తే 2,16,000. ఈ 2,16,000 అంటే ఈ 84,000 ఈ 12 మందికి సర్దుతారు కదండి. బోనస్ అనేది ఎంత, 7,000 బోనస్ వస్తుందండి. అంటే 25,000 7,000 పోతే ఎంత అండి, 18,000 చొప్పున 12 మంది దగ్గర కూడా కలెక్షన్ చేసి మూడవ వ్యక్తికి 2,16,000 ఇస్తారండి. మీకు డౌట్ రావచ్చండి, పాడుకునే వ్యక్తి ఆ నెల చీటీ కట్టాలా లేదా? మీకు చాలామందికి డౌట్ రావచ్చు. ఆ నెల చీటీ అనేది కట్టాలండి. అంటే ఇప్పుడు రెండవ వ్యక్తికి 2,10,000 వచ్చింది. ఈ 17,500లో రెండవ వ్యక్తి కూడా కట్టాలి. ఆర్గనైజర్ కట్టాలి, ఎవరైతే చీటీ పాడుకున్నారో ఆ వ్యక్తి కూడా కట్టాలండి. ఒకవేళ కట్టని ఎల్లా ఈ 17,500 అనేది 2,17,000లో తీసేసి అప్పుడు అమౌంట్ ఇస్తారండి. ఓకేనా? చీటీ పాడుకున్న వ్యక్తి కూడా ఆ చీటీ పాడిన నెల కట్టాలి. ఓకేనా? ఆ విధంగా అప్రాక్సిమేట్లీగా 3 లక్షల చీటీకి నేను అనాలిసిస్ చేసి ఈ విధంగా పాడుకుంటే మంచిదండి. ఓకేనా? లాస్ట్కి దేవుడి పాట అనేది కామన్ కదండి. లాస్ట్ 12వ నెల అనేది 30,000 దేవుడి పాట అండి. ఓకేనా? అంటే లాస్ట్కున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంత అండి, 2,70,000 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ రావచ్చండి, సార్ మరి రెండో నెల పాడుకున్న వ్యక్తికి 2,10,000 కదండి వచ్చింది, మరి అతనికి ప్రాఫిట్ లేదు కదండి, లాస్ కదండి. ఇప్పుడు 12వ నెల వ్యక్తి కూడా 2,70,000 వచ్చింది, అతనికి ఏం లాభం అండి అనేసి మీకు డౌట్ రావచ్చండి. నేను చెప్తాను చూడండి. రెండవ నెల వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంత అండి, 2,10,000 రూపాయలు. చూడండి, ఫస్ట్ పాడిన వాళ్ళకి అంటే రెండవ నెల వ్యక్తికి వచ్చిన అమౌంట్ ఎంత అండి, 2,10,000. ఈ 2,10,000కి నేను రూపాయిన్నర చొప్పున ఇంట్రెస్ట్ లెక్కేస్తాను చూడండి. 2 లక్షలకి ఓకేనా 3,000 అండి. ఓకేనా? 10,000కి 150 రూపాయలండి. మీకు డౌట్ రావచ్చండి, సార్ మీరు డైరెక్ట్గా లెక్కించేస్తున్నారు వడ్డీ, మరి మాకు ఏ విధంగా అర్థమవుతుందంటే వడ్డీలు ఎలా లెక్కించాలి, పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఎలా లెక్కించాలి, పూర్తి వీడియో అండి నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీరు క్లారిటీగా మీకు కూడా అర్థమైపోతుందండి. ఓకేనా? 2,10,000కి రూపాయిన్నర చొప్పున ఎన్ని నెలలు ఉన్నాయండి, రెండో నెల అంటే ఒక నెల తీసియండి, 11 నెలలు కదండి. 11 నెలకి 2,10,000కి 11 నెలలకు రూపాయిన్నర చొప్పున వచ్చి వడ్డీ అనేది 34,650 రూపాయలండి. ఓకేనా? ఈ 2,10,000 34,650 రూపాయలు ఎంత అవుతుందండి, 2,44,650 రూపాయలు. అంటే నేను బయట 2,10,000 రూపాయలని నేను రూపాయిన్నర చొప్పున వడ్డీ తీసుకుంటే నాకు 11 నెలకు కూడా అయ్యే వడ్డీ 34,650 రూపాయలు అవుతుందండి. అంటే నేను 11 నెలల తర్వాత ఈ అమౌంట్ ఇవ్వాలంటే అసలు ప్లస్ వడ్డీ 2,44,650 రూపాయలు ఇచ్చిస్తే నేను అప్పు తీసుకున్న వ్యక్తి దగ్గర నేను క్లియర్ చేసినట్టండి. నేను అప్పు తీసుకున్న వ్యక్తికి 2,10,000 తీసుకొని 34,000 వడ్డీ అయింది. టోటల్ నేను 2,44,650 రూపాయలు మంత్లీ ఇచ్చేస్తాను. అంటే ఈ 2,44,000 అమౌంట్ అనేది 17,500, 18,500 చొప్పున నేను మంత్లీ నేను ఎక్కిచ్చేస్తాను. అంటే మనకి ఎవరైనా 2,10,000 ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఇస్తారండి? ఇవ్వరు. ఎందుకంటే ఆ 2,10,000 రూపాయలు మంత్లీ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టేస్తారు అనే ఉద్దేశంతో ఎవరు ఇంట్రెస్ట్కి ఇవ్వరండి. కానీ చీటీలో మాత్రం మన అవసరం అనేది తీరుతుందండి. ఒకేసారి 2,10,000 అమౌంట్ వస్తుంది కదండి. మనం 2,10,000 అమౌంట్ వస్తుంది, మంత్లీ మనకి 18,000, 18,500 ఈఎంఐ చొప్పున లేదా సింపుల్గా కట్టుకోవచ్చండి. అంటే అవసరం ఉన్న వ్యక్తి రూపాయిన్నర చొప్పున లెక్కేసి పాడుకోవచ్చండి. అప్పుడు ఎంతవరకు పాడాలనే ఉద్దేశంతో మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో నీకు చేశానండి. ఓకేనా? సార్ మరి 12వ నెల వ్యక్తికి 2,70,000 వచ్చింది, అతనికి ఏంటండి ప్రాఫిట్? మీకు డౌట్ రావచ్చండి, చెప్తుంది చూడండి. 12 నెలలో కూడా కట్టే అమౌంట్ ఎంత అండి, 2,45,000. ఓకేనా? 2,45,000 కడితే 12వ నెల వరకు ఇచ్చే అమౌంట్ ఎంత అండి, 2,70,000. అంటే ప్రాఫిట్ ఎంత అండి, 25,000. అంటే 12 నెలల్లో కూడా ఈ అమౌంట్ కట్టినందుకు లాస్ట్ ఉన్న వ్యక్తికి 25,000 ప్రాఫిట్ వచ్చిందండి. ఫస్ట్ నెల కూడా రెండవ వ్యక్తికి 2,10,000 వచ్చింది, రూపాయిన్నర చొప్పున ఇంట్రెస్ట్ తీసుకున్నారంటే
అతనికి ఎమర్జెన్సీ లేదా అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదండి. ఎందుకంటే బయట ఇంట్రెస్ట్ తీసుకుంటే మాత్రం మంత్లీ మనం ఇచ్చేస్తారంటే ఒప్పుకోరండి. అప్పటికప్పుడు 2 లక్షలు ఏ బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్కి ఇవ్వడం కానీ సింపుల్గా మనకి డబ్బులు అనేవి దొరకవండి. అదే చీటీలో అయితే మనం చీటీ పాట పాడుకొని మన అవసరాలకి తీర్చుకోవచ్చండి. చీటీ పాట అనేది మెయిన్ అవసరాల కోసం వేస్తారండి. చీటీ కట్టేటప్పుడు నేను 3 వీడియోలో కూడా చెప్పానండి. ఆర్గనైజర్ తెలిసిన వ్యక్తి దగ్గర మాత్రమే కట్టండి. ఆర్గనైజర్ తెలియని వల్ల మీరు చీటీలు అనేది వెయ్యొద్దు. ఇప్పుడు ప్రజెంట్ చాలా మోసాలు జరుగుతున్నాయండి. ఆర్గనైజర్ అనే వ్యక్తి స్టార్టింగ్ ఈ చీటీ అమౌంట్ పట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆర్గనైజర్ తెలియని దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చీటీలు వెయ్యొద్దు. చీటీల గురించి ఇది నేను చేసింది 4వ వీడియో అండి. సబ్స్క్రైబర్స్ అడగడం వల్ల నేను వీడియోలు చేస్తున్నానండి. ఫస్ట్ ₹1,00,000 చీటీలు 2 చేశానండి. 50,000 చీటీ ఒకటి, ఇది 3 లక్షల చీటీ. చీటీ గురించి మీకు పూర్తిగా ఇంకే విధంగా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చీటీల గురించి నాకు పూర్తిగా అనాలిసిస్ ఉందండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఏదైనా చీటీలో ఏ మంత్లో ఏ విధంగా పాడితే మంచిది మీరు ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతిదీ కూడా మీకు రిప్లై ఇస్తానండి. చిట్ ఫండ్స్ గురించి నేను 4 వీడియోలు పెట్టానండి. మీకు ఏ వీడియో మీరు ఏ చీటీ కొడుతున్నారో ఆ వీడియో చూసి ఏ విధంగా పాడుకుంటా మంచిదో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. చిట్ ఫండ్స్ గురించి నేను 4 వీడియోలు చేశానండి. ఆ 4 వీడియోలు కూడా మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. చీటీల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చీటీల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మరియు మీ రిలేటివ్స్కి చీటీ కడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.